అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, నా పేరు అథా మహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ. ఈరోజు మనతో ఉంది డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. హలో సార్. నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఎందుకంటారు? సో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, కొన్నిసార్లు గోల్డ్ కూడా మాట్లాడతాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం స్టాక్ కొనుక్కోవాలా, దానికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, దానికి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, గోల్డ్ కొనుక్కుంటే వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంగా ఒకరికి ఉన్న అనుభవం ప్రకారం చెప్తుంటారు. ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పడం టఫే, ఎందుకంటే ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. స్టాక్ మార్కెట్ వాళ్ళు స్టాక్ బాగుందని, రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తారు. అది మన ఇష్టం. నేనేం చేస్తాననేది చెప్తాను. మీరు అది నచ్చితే మీరు చేసుకోవచ్చు, లేదా ఇట్స్ యువర్ కంఫర్ట్ జోన్. సో గోల్డ్కి వద్దాం. గోల్డ్కి వచ్చినప్పుడు మీరు చూసుకుంటే 1930s 40sలో మీకు ఆల్మోస్ట్ 30-40 రూపీస్ ఉండేది మీకు పర్ తులం, అంటే 10 గ్రాములు. అదేవిధంగా అట్లా నడుచుకుంటూ వస్తే 1993లో 4,000 నుండి 5,000 రూపాయలు 24 క్యారెట్ బంగారం ఉండేది. నెక్స్ట్ వచ్చి 2012-11లో 28,000 ప్లస్ 500 ఇటు ఉండేది 24 క్యారెట్. ఒక 6 months బ్యాక్ వరకు 55,000-56,000 ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 70+ అయింది. కరోనా టైంలో కొద్ది తగ్గింది. స్టాక్ వచ్చేసరికి ఏమిటంటే, స్టాక్లో మెయిన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, మీకు లాభం ఎంతైనా రావచ్చు, నష్టం కూడా అంతే రావచ్చు. అయితే రియల్ ఎస్టేట్లో మీరు పెట్టుకుంటే మీకు నాలెడ్జ్ ఉన్న, అవగాహన లేకపోయినా కొని పడేస్తే ఆటోమేటిక్గా మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆస్తులు పెరుగుతాయి. చాలా వరకు చెప్పాను నేను. ఇక్కడికి వచ్చేసరికి మీరు చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మీకు నాలెడ్జ్ లేకుండా మానిటర్ చేయలేకపోతే మోసపోయే అవకాశం, అంటే లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్ నాలెడ్జ్ డిఫరెంట్, రియల్ ఎస్టేట్కి మా నాలెడ్జ్ డిఫరెంట్. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ మెయింటైన్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది, మీ కంట్రోల్ మన కంట్రోల్లో ఉండదు. సో దాన్ని బట్టి చూసుకుంటే, నా ప్రకారం చూసుకుంటే నేనేం చేస్తుంటే, మీకు మన దగ్గర ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందంటే 50%, 60% నేను రియల్ ఎస్టేట్లో పెడుతున్నాను. నాకు మంచి లాభాలు కనిపించే, బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. స్టాక్ మార్కెట్లో కూడా దీనికంటే ఎక్కువ వచ్చిన లాభాలు సందర్భాలు ఉన్నాయి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నాకు తెలిసిన ఒక మిత్రుడు 2 కోట్లు పెట్టి 6 కోట్లు 8 కోట్ల దాకా రేజ్ అయ్యాడు. ఆ 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒక 3-4 years నుంచి చేస్తున్నాడు. మనం ఒక 6 నెలలు 5 నెలల ముందు క్రాష్ అయింది మార్కెట్. క్రాష్ అయినప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ ఆ 8 కోట్లు కాస్త 2 కోట్లు పడిపోయింది. ఆయన పెట్టిన కంపెనీస్ బాగా షేర్ వాల్యూ పడిపోయింది. సో దానికి అనేకమైన రీజన్స్ ఉన్నాయి. సో 8 crores కాస్త 2 crores ఏంటంటే మనం నార్మల్గా డైజెస్ట్ చేసుకోలేం. అదే మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే అంత దారుణంగా పడిపోయిన సందర్భాలు 99.9% లేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు మోసపోతామంటే, మనకి అనుకున్నట్టు ప్రాపర్టీ క్లియర్ టైటిల్ లేకుండా, పర్మిషన్స్ లేకుండా కొనుక్కుంటే మాత్రం ఇబ్బందులు పడతాం. అందుకని నేను ఆల్వేస్ చెప్తాను, మీరు ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునేటప్పుడు ఎక్స్పీరియన్స్ బట్టి మారుతుంటుందండి. బట్ ఆల్వేస్ నా ప్రకారం, నాకున్న అనుభవం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం రియల్ ఎస్టేట్లో మీకు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను అన్నట్టు, ఇందాక చెప్పినట్టు, మీరు కొనుక్కునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ, మంచి బిల్డర్ దగ్గర కొనుక్కుంటే మాత్రం ఆ రేట్లు ఎవ్రీ ఇయర్ 20-25% అప్రిషియేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే స్టాక్ మార్కెట్లో ఎంత స్పీడ్, న్యూటన్స్ లా ఉందండి, గ్రావిటేషన్ లా. ఏముంటుందంటే, మనం ఒక బంతి తీసుకురాం అనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడితే రావడానికి 5 సెకండ్లే పడుతుంది. సో పెరగడానికి ఎంత టైం పడుతుంది, పడిపోవడానికి, లాస్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్. రియల్ ఎస్టేట్లో అలా మోసపోయిన, లాస్ అయిన దాఖలాలు చాలా మినిమం, బేర్ మినిమం ఉంటుంది. అంటే చాలా తక్కువ సందర్భంలో మనం రియల్ ఎస్టేట్ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ మోసపోయిన దాఖలాలు లేవు. బట్ షేర్ మార్కెట్లో ఏంటంటే మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి అప్రిషియేషన్ వస్తుంది, మరి అంతే విధంగా పడిపోయే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. ఇక్కడికి అక్కడ తేడంటే, ఇక్కడ మీరు చూసుకుంటే పడిపోయినప్పుడు డిఫరెన్స్ పెద్దగా రాదు. అంటే ఎంత తగ్గినా ఒక రీజనబుల్ పర్సంటేజ్లో తగ్గుతుంది. అండ్ 2008లో బబుల్ బర్స్ట్ అయింది, రెసిషన్ వచ్చింది హోల్ వరల్డ్లో, అప్పుడు కూడా తగ్గినాయి. దాని తర్వాత అక్కడ నుండి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్లో రేట్లు తగ్గిన సందర్భాలు లేవు. బట్ స్టాక్ మార్కెట్లో పెరుగుతూనే ఉంది, బట్ అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి.
ఆ రిస్క్ తీసుకోవాలని పెట్టుకోండి. బట్ బెటర్ ఏంటంటే కొద్దిగా మేజర్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ పెట్టుకొని మిగతా దాంట్లో గోల్డ్లో కానీ, స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, గోల్డ్ బాండ్స్లో కానీ, ఎన్ఎస్సి కానీ, పీపీఎఫ్ కానీ వీటిలో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇఫ్ యూ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఒకసారి బ్యాగ్ జారిందంటే మొత్తం అన్ని ఎగ్స్ పోతాయి. ఇది పెట్టుకొని దీని మీద మీకు ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా డౌట్స్ ఉన్నాయి, డెఫినెట్గా మీకు అర్థమై ఉండొచ్చు. ఈ రెండింటికి కంపేర్ చేస్తే రిస్క్ ఈజ్ వెరీ లెస్ ఇన్ గోల్డ్ అండ్ స్టాక్ కూడా గుడ్. బట్ కొద్ది రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటే మనం ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్ అంటే ఏంటంటే రిస్క్ తీసుకోవాలి, బట్ అప్ టు టాలరబుల్ లెవెల్లో రిస్క్ తీసుకుంటే బెటర్. లేదంటే ఏమవుతుందంటే మనం డబ్బులు బాగా భారీ మొత్తాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే రియల్టర్ ఆక్సిజన్లో దిస్ వన్ సెగ్మెంట్ కాల్డ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. అందులో మేము చెప్తాం. అది కాకుండా బ్రోకరేజ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది, కన్సల్టింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది. ఈ విషయాలన్నింటిలో కూడా దేంట్లో మీకు అవగాహన కావాలన్నా 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. దాదాపు 500 వీడియోలు పైగా ఉన్నాయి. ఆర్టీవీలోనే చాలా వీడియోలు ఉన్నాయి, 60-70 వీడియోలు ఆల్రెడీ చేసాం. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.